ఆహా! అదృష్టం అంటే కుంభరాశి వారిదే. రేపు రాత్రి 12 గంటల తర్వాత కుంభరాశి వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం కారణంగా జరగబోయే ముఖ్యమైన మార్పులు. అసలు రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా కుంభరాశి వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది? వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది? మనమైతే ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ధనిష్ట నక్షత్రపు 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు మరియు పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు. ఒక జల కుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. జల కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు. అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైనటువంటి శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సు కూడా ఉంటుంది. సుందరమైనటువంటి స్వరూపముతో ఎప్పుడూ కూడా సంతోషంగా, ఉల్లాసంగా బయట వారికి కనపడుతూ ఉంటారు. కుంభరాశి వారిలో కొంతమంది పీలగా ఉంటారు, సన్నగా ఉంటారు. అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా వీరు ఎదుటి వారికి ఇట్టే ఆకర్షిస్తారు. మంచి ఎత్తులో, తెల్లని రంగులో చూడడానికి ఇట్టే ఆకట్టుకునే ఆకృతి అయితే వీరి సొంతం. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో పెను మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి. రేపు రాత్రి 12 గంటల తర్వాత కుంభరాశి వారి జీవితంలో ఒక స్త్రీ ప్రభావంతో ధనలాభం అనేది కనిపిస్తుంది. ఆత్మబలంతో కార్యసిద్ధి ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపార యోగాలు అనుకూలంగా ఉన్నాయండి. భోజన సౌఖ్యం కలదు. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనవసర విషయాలు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోతే ఇబ్బందులు, కొన్ని సంఘటనలు, బాధలు కూడా కలిగించవచ్చు. అభివృద్ధినిచ్చే అంశాల్లో స్పష్టత అవసరం. ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తోంది. సంతృప్తికరమైన ఫలితాలను పొందుతారు. ప్రయాణాలలో ఆటంకాలున్నాయి. నవగ్రహ ఆరాధన మీకు ఎంతగానో మేలు చేస్తుంది. మీలోని వినయ విధేయతలు మిమ్మల్ని రక్షిస్తాయి. ఇన్నాళ్లుగా మీకు అనుకూలంగా ఉన్నవాళ్ళు వ్యతిరేకంగా మారే అవకాశం కూడా ఉంటుంది. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మేలు. తోటి వ్యక్తులతో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. అష్టలక్ష్మి స్తోత్రం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీకు చాలా కెరియర్ వారీగా మరియు ఆరోగ్యపరంగా కూడా మంచి మెరుగుదల అనేది కనిపిస్తుంది. మరియు ఆర్థికంగా కూడా ఈ నెల సాధారణంగా ఉంటుంది. కెరియర్ వారీగా మీకు 3వ వారం నుండి కూడా మంచి సమయం అయితే ఏర్పడుతుంది. మొదటి 2 వారాలు మీకు పని పట్ల పెద్దగా ఆసక్తి అయితే లేకపోవడం మరియు కెరియర్లో కొత్త ఉద్యోగాలు మరియు మెరుగుదలను కనుగొనడానికి ప్రయత్నం చేస్తారు. మొదటి 2 వారాల్లో మీకు చాలా పని ఒత్తిడి కూడా ఏర్పడుతుంది. 3వ వారం నుండి కూడా మీరు మనస్తత్వంలో మార్పును కలిగి ఉంటారు మరియు పని పట్ల ఆసక్తిని కూడా పెంచుకుంటారు. కెరియర్లో కొంత మెరుగుదల కూడా కనిపిస్తుంది. కొత్త ఉద్యోగం కోసం శోధిస్తున్న వారికి చివరి 2 వారాల్లో అది లభిస్తుంది. ఆర్థికంగా ఈ నెల సాధారణం అవుతుందండి. ఎందుకంటే మీకు కావలసిన డబ్బు సమయానికి రాకపోవడం మరియు ఆదాయంలో పెరుగుదల ఉండకపోవడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ పెట్టుబడులు కూడా మంచి రాబడిని ఇవ్వవు. మొదటి 2 వారాలు మీకు చాలా ఆర్థిక ఒత్తిడి అనేది కలిగిస్తుంది. తర్వాత 3వ వారంలో కొంత ఆర్థిక స్థితి మెరుగవుతుంది. మీ ఆదాయంలో పెరుగుదల కూడా ఉంటుంది. ఆస్తుల కొనుగోలుకి ఇది మంచి నెల అయితే కాదు. కుటుంబ వారీగా ఈ నెల బాగుంటుందనే చెప్పాలి. మీ జీవిత భాగస్వామికి ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం కూడా లభించవచ్చు. సంతానం కోసం ఎదురు చూసేవారికి ఈ నెల ఆశించిన ఫలితం కూడా దక్కుతుంది. మీ యొక్క సంబంధం లేదా ప్రేమలో సమస్యలు ఈ నెలలో ముగుస్తాయి. మీ జీవిత భాగస్వామితో మీకు మంచి సమయం కూడా ఏర్పడుతుంది. ఆరోగ్యం వారీగా చూసుకున్నట్లయితే కూడా ఈ నెల అయితే బాగుంటుందండి. మీరు మీ యొక్క ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు మరియు ఈ నెలలో పెద్దగా ఆరోగ్య సమస్యలు అయితే ఏవి కూడా సూచించబడడం లేదు. రాహు గోచరం అనుకూలంగా లేదు కనుక తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త అయితే అవసరం. విషాహారం కారణంగా ఆరోగ్యం దెబ్బతినవచ్చు. వ్యాపారులు ఈ నెల మిశ్రమ ఫలితాలను చూస్తారు. మొదటి 2 వారాలు కూడా వారికి సాధారణ వ్యాపారం మరియు తక్కువ ఆదాయం కలుగుతుంది. 3వ వారంలో వారు ఆదాయం మరియు వ్యాపారంలో వృద్ధిని కూడా చూడవచ్చు. మీ యొక్క జీవిత భాగస్వామిపైన ఎక్కువగా ఆధారపడకండి. ఎందుకంటే ఇది ఆదాయంలో నష్టానికి కూడా దారితీయవచ్చు.
కొత్త పెట్టుబడులు మరియు వ్యాపార ఒప్పందాలకు ఇది మంచి నెల అయితే కాదు. విద్యార్థులకు ముఖ్యంగా మంచి సమయం ఉంటుంది. వారు వారి యొక్క పరీక్షలు మరియు చదువులో కూడా బాగా రాణిస్తారు. పోటీ పరీక్షలు రాసే వారికి అద్భుతమైనటువంటి విజయం అయితే ఉంటుంది. ద్వితీయార్థంలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన ఫలితం కూడా లభిస్తుంది. చూసారు కదండి, ఈ కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశికి చెందినటువంటి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అన్నట్లుగా భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందాని వీరు ఉంటారు. ఇదే వీరి బలహీనత. ఈ గుణం కారణంగా ఎదుటివారు చెప్పే సత్యాన్ని కూడా వీరు గుర్తించలేరు. ఎక్కడికి వెళ్ళినా తమ పందాను మార్చుకోరు. తమ యొక్క వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను వీరు ఏర్పరచుకుంటారు. తమ పైన ఆధిపత్య ధోరణి వీరు అసలు సహించలేరు. తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరు అసలు వెనుకాడారు. కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశి వారు అతిగా ప్రవర్తించేవారు అని కూడా చెప్పవచ్చండి. కుంభరాశి వారికి బంధాలు, అనుబంధాలు కూడా ఎక్కువ అని చెప్పవచ్చు. తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు. కొత్త వారు ఎంతమంది పరిచయం అయినా సరే తమ యొక్క బంధువులను, స్నేహితులను వీరు మరవరు. కుంభరాశి వారి ఇంటి భోజనం అంటే చాలా ప్రీతిని కలిగి ఉంటారు. తమ యొక్క అలవాట్లను మార్చుకుని నూతన విషయాల కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణతో నిలవని పరిస్థితులు వీరికి తోడవుతాయి. వీళ్లలో ఉన్న ఆవేశం కారణంగా ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి వీరికి ఇబ్బందులను కూడా కలిగిస్తుంది. ఈ రాశి వారు చేయాల్సిన జాతకపరంగా పరిహారాలు ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ కుంభరాశికి చెందినటువంటి వారు నిత్యం శనిదేవుని పూజిస్తే మీకు మేలు జరుగుతుంది. శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్టపు సంఖ్యలు 2, 3, 7 మరియు 9. కుంభరాశికి చెందిన వారి యొక్క జాతకం పైన శనిగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది. ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగానే ఉంటాయి. ఆదివారం మధ్యమంగా ఉంటుంది. సాధువులు, సన్యాసులు, నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి. ఆదివారాలు, అష్టమి రోజుల్లో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామిని పూజించండి. ఆహారంలో నల్ల శనగలు మరియు నల్ల మిరియాలు ఎక్కువగా ఉపయోగించండి. పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి. వీలైతే వారికి సహాయాన్ని అందించండి మరియు వారికి ఏదైనా దానం చేయడానికి ప్రయత్నం చేయండి. మీ పనులలో అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం, బుధవారం మరియు చవితి రోజుల్లో గణేష్ మంత్రాలు మరియు స్తోత్రాలను పఠిస్తే మేలు. గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మీ శరీరం పైన బంగారం ధరించండి. మీకు మంచి అదృష్టాన్ని తెస్తుంది కాబట్టి అదృష్ట శక్తులను, అనుకూలతను ఆకర్షించడానికి బంగారపు ఆభరణాలను ఎప్పుడూ కూడా ధరించి ఉండడానికి ప్రయత్నం చేయండి. కుంకుమ పువ్వు మీకు అదృష్టం తెచ్చేటటువంటి మరొక అంశం. కుంకుమ తిలకాన్ని ధరించడం అదృష్టం మరియు అనుకూలతను కూడా మీ వైపుకు ఆకర్షిస్తుంది. మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే గురుగ్రహానికి పరిహారాలు చేయండి. మీ యొక్క సమస్యలన్నీ కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి. చూసారు కదండి, కుంభరాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.